హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్యూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం టోటల్గా డిజైనర్ వేర్ శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? డిజైనర్ శారీస్, టోటల్ అన్ని శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి లంగావోని టైప్ శారీ, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో క్రాస్ లైన్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. కింద మొత్తం కూడా మనకి బ్లాక్ మీద టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు, గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ తో. అక్కడక్కడ మనకి ఫ్లవర్, ఒక సర్కిల్స్ లాగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మళ్ళీ మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు, పింక్ అండ్ గోల్డ్ కాపర్ కలర్ తో మనకి ఒక రిబ్బన్ టైప్ లో లేస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే జార్జెట్ మెటీరియల్ కి మనకి బ్రాసో డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా వైట్ కలర్ జార్జెట్ మీద వైట్ కలర్ తో బ్రాసో డిజైన్, లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకు వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ ని 3 జాయింట్ చేసి మనకి సింగిల్ బంచ్ లాగా డిజైన్ చేశారు. ఈ పార్ట్ వచ్చేసరికి మనకి 2.5 మీటర్ వరకు ఇదే పార్ట్ ఉంటుంది. క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా బ్రాసో డిజైన్ యూజ్ చేశారు. అక్కడ ఆల్ ఓవర్ టైప్ ఉంటుంది, ఇక్కడ బంచెస్ లాగా బుటీస్ టైప్ లో అక్కడక్కడ మనకి ఫ్లవర్ బుటీస్ ఉంటాయి బ్రాసో డిజైన్స్. హాఫ్ వరకు చూసినట్లయితే మనకి ప్రింట్ ఇచ్చారనమాట, గోల్డ్ కలర్ ప్రింట్. ఓకే, అంటే సెల్ఫ్ డిజైన్ కి మళ్ళీ ఈ గోల్డ్ కలర్ ప్రింట్ కూడా మనకి యాడ్ చేశారు. అది లీఫ్ ప్రింట్ ఇచ్చారు, ఫ్లవర్ ప్రింట్ కాకుండా లీఫ్ ప్రింట్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్ మనకి శారీలో షోల్డర్ లో చూసిన బోర్డర్ నే మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట. దీనికి బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్, అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి పింక్ లో మనకి తీసుకున్నారు. రా సిల్క్ బ్లౌజ్ పింక్ కలర్. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని స్లీవ్స్ కి ఇచ్చారు. సేమ్ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3600. నెక్స్ట్ శారీ అండి షిఫాన్, మార్బల్ షిఫాన్. పైన బోర్డర్ వచ్చేసరికి బీడ్స్, మనకి గోల్డ్ కలర్ బీడ్స్ ఒక బోర్డర్ ఇచ్చారు. కింద పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఒకటి, గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి పింక్ కలర్ రా సిల్క్ పైన మ్యాంగో షేప్ లో ఉండే మనకి ఒక జరీతో డిజైన్ ఇచ్చి మిడిల్ లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో మనం చూసినట్లయితే చెక్స్ ఉంటుంది. చెక్స్ పైన బ్యాక్గ్రౌండ్ లో మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, కాకపోతే సెల్ఫ్ కలర్ కాబట్టి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఆ చెక్స్ పైన మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. మార్బల్ జార్జెట్ మీద ఫ్లవర్ డిజైన్, ఒక సన్ ఫ్లవర్ లాంటి డిజైన్ ఇచ్చారు మనకి. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఫుల్ 2 సైడ్స్ కూడా మనకి ఈ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. మనకి ఈ గ్రీన్ కూడా మనం చూసినట్లయితే బాటిల్ గ్రీన్, లైట్ గ్రీన్ కాకుండా కొంచెం మనకి నియాన్ కలర్స్ లో గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ టైప్ లో మనకి కలర్ ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్. ఓకే, పింక్ కలర్ బోర్డర్ లో మనకి పింక్ వచ్చింది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. మనం పింక్ వద్దు అనుకున్నట్లయితే కనుక వైలెట్ కలర్ ఉంది కదండి, దీంట్లో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, వైలెట్ కలర్ లో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకుని సేమ్ అంటే ఆ బోర్డర్ ని మనం దానికి అటాచ్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 2700. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ కూడా ఇది మొత్తం టోటల్ శారీ అంతా ఒకే టైప్ బ్రాసోనే. ఓకే, ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ మీద లీఫ్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. 2 సైడ్స్ కూడా పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి ఎక్స్ట్రా మనకి ఈ రా సిల్క్ ప్యాచ్ వచ్చేసి దాని మీద మొత్తం మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఓకే, ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డిజైన్ చూసినట్లయితే బ్రాసో డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో సర్కిల్స్ లాగా డిజైన్ ఇచ్చారు. అంటే శారీ మొత్తం ఈ సర్కిల్స్ కంటిన్యూ అవుతాయి శారీ మొత్తం కూడా. ఓకే, ఈ ఓవెల్ షేప్ లో ఉండే డిజైన్ కూడా బ్రాసో డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ గా శారీ అంతా కూడా మనకి బ్రాసో అండ్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే టోటల్ గా శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మనకి పింక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్.
ఓకే, పోల్కా డాట్స్ ఏదైతే కలర్ ఉన్నాయో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. సేమ్ మళ్ళీ ఇదే కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ బోర్డర్లో మనకి పైపింగ్ ప్లేస్లో ఇచ్చారనమాట. సో ఈ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మనం కావాలంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. బోర్డర్ ఏది ఇచ్చారు దానికి? బోర్డర్ సేమ్ బోర్డర్. శారీలో ఉన్న బోర్డర్, శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో టోటల్ శారీ అంతా కూడా అదే బోర్డర్ని మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 3500. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? వచ్చేసి మనకి సిల్క్ చందేరీలోనే సెల్ఫ్ వీవింగ్, పళ్ళు పాట వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు. అంటే మనకి ఎక్కడ డిజైన్ ఇవ్వకుండా 2 కలర్ కాంబినేషన్స్ తీసుకొని ప్లెయిన్ ఇచ్చారు అంతే. ఓన్లీ ఆరెంజ్ కలర్ ప్లెయిన్, అక్కడ పింక్ కలర్, లైట్ పింక్ కలర్ ప్లెయిన్, లాస్ట్ లో వైట్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ శారీ చూసినట్లయితే షోల్డర్ లో శారీ మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ పింక్ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ ఇచ్చారు. ఇది మనకి ఇట్లా వైట్ లైన్స్ లాగా కూడా డిజైన్ ఉంటుంది ఎల్లో కలర్ పైన. ఈ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనం సింగిల్ వేసుకున్నా కూడా ఈ బోర్డర్ అనేది చాలా వెల్వెట్ అవుతుంటుంది. పింక్ కలర్ ఒక ట్రీని తీసుకున్నారు, అది కూడా పింక్ కలర్ ట్రీ తీసుకొని మిడిల్లో మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు. ఇదే డిజైన్ మనకి కింద పార్ట్ కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఇస్తారు. ఓకే, పైన వచ్చేసి మనకి బోర్డర్ ఎల్లో, బోర్డర్ చిన్న బోర్డర్ ఎల్లో తీసుకుని ఎక్కువ మనకి పింక్ కనిపిస్తుంది, పింక్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి ఎక్కువ ఎల్లో బోర్డర్ కనిపిస్తుంది, ప్లస్ ఎల్లో డిజైన్ ఎక్కువ ఇచ్చారు. అంటే ఆపోజిట్ ఇచ్చారు. పైన పింక్ వచ్చినప్పుడు పింక్ ట్రీ ఇచ్చారు, కింద ఎల్లో వచ్చినప్పుడు ఎల్లో ట్రీ ఇచ్చారు. మిడిల్లో మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు అనమాట. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్రాసో డిజైన్ ఇచ్చారు, సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. ఒక సర్కిల్స్ లాగా మనకి రౌండ్ గా శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. ఓకే, పళ్ళు అంటూ సపరేట్గా ఏం క్రియేట్ చేయకుండా ఓన్లీ ప్లెయిన్గా ఒక 3 బ్లాక్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి శారీ కలర్ కాంబినేషన్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ ఇచ్చారు, తర్వాత ఆరెంజ్ వచ్చింది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ కలర్ బ్లౌజే ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ని స్లీవ్స్ కి. అంటే ఈ శారీ త్రూ అవుట్ శారీ అంతా కూడా కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. మనకి శారీలో ఏంటంటే ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది కదా, ఫ్లవర్ డిజైన్ మిస్ చేసి ఓన్లీ కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ అండి 3150. ఇది వచ్చేసి సూపర్ నెట్. ఓకే, మొత్తం టోటల్ ఒకటే టైప్ ఆఫ్ శారీ ఇది. ఓకే, ఇది పైన బోర్డర్ చూసినట్లయితే మనకి రా సిల్క్ కాకుండా థ్రెడ్ టైప్ లో జూట్ సిల్క్ బార్డర్ ఒకటి ఇచ్చారు. మొత్తం కూడా ఎల్లో కలర్ కాంబినేషన్, కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ షోల్డర్ లో చూస్తున్నట్లయితే మనకి మ్యాంగోస్ తీసుకున్నారు. మ్యాంగో డిజైన్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఎల్లో కలర్ మ్యాంగో వచ్చినప్పుడు కింద వచ్చేసి పార్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే గోల్డ్ కలర్ మ్యాంగో ఇచ్చినప్పుడు కింద పార్ట్ మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అంటే ఈ 2 కలర్స్ కాంబినేషన్ వచ్చేసి మనం బోర్డర్ లో చూసాము. కింద బోర్డర్ వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి డిజైన్ చేశారు. అది కూడా మనకి సేమ్ పైన చూసిన బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ తో మనకి ఇలా డిజైన్ ఇచ్చారనమాట. పైన మ్యాంగోస్ వచ్చేసరికి ఒక బిగ్ మ్యాంగో అలాగే స్మాల్ మ్యాంగో లో డిజైన్ చేశారు. అవి కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఎల్లో కలర్ గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. కానీ చాలా బాగుందండి. కలర్స్ కూడా మంచి కలర్స్ తీసుకున్నారు. బ్లాక్ మీద ఎల్లో అండ్ గోల్డ్ డీసెంట్ కలర్స్ వచ్చాయి. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఎల్లో ఇచ్చారు, కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ మెటీరియల్ మనకి బోర్డర్స్లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో సేమ్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది, సెల్ఫ్ బోర్డర్ వచ్చి సెల్ఫ్ సేమ్ గోల్డ్ కలర్ పైపింగ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ 2300. నెక్స్ట్ శారీ అండి డిజైనర్ శారీ. ఓకే, మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా ప్లెయిన్ కాకుండా మనకి సెల్ఫ్ డాట్స్ అనమాట. దీని మొత్తం అంతా వీవింగ్ లోనే వస్తుంది డాట్. ఒక బాక్స్ టైప్ లో క్రీమ్ కలర్ తో డాట్స్ ఇచ్చారనమాట. ఓకే, పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ పికాక్ గ్రీన్ కలర్ పైపింగ్ ఒకటి ఇచ్చారు. కింద సిల్వర్ కలర్ బోర్డర్ మీద మొత్తం కూడా మనకి షిమ్మర్ బోర్డర్ పైన ఈ కట్ వర్క్ ప్యాచెస్ అటాచ్ చేశారనమాట. 2 మ్యాంగోస్ ని ఒకటి ఆపోజిట్ సైడ్స్ 2 సైడ్స్ కూడా మనకి 2 మ్యాంగోస్ ని అటాచ్ చేశారు. అది వచ్చేసి కట్ వర్క్ ప్యాచ్ సిల్వర్ అలాగే బ్లూ. శారీ ఏ కలర్ అయితే బ్లూ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్లో బ్లూ థ్రెడ్ వర్క్ తీసుకొని మ్యాంగో అవుట్ సైడ్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్తో ఇచ్చుకుంటూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్తో ఫిల్ చేశారు. ఈ ప్యాచెస్ వచ్చేసరికి మనకి షోల్డర్లో కూడా 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్లో వస్తుంది.
అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంది, ప్లస్ అంటే ఫుల్ సారీ వస్తుందండి ఫుల్ సారీ కింద కూడా మనకి ఇలాగే సేమ్ బోర్డర్, ఇలాగే ప్యాచెస్ కట్ వర్క్ ప్యాచెస్ కంటిన్యూ అవుతాయి. టోటల్ సారీ అంతా కూడా మనకి ప్యాచ్ వర్క్స్ వస్తుంది, అది కూడా మనకి జంపింగ్ టైప్ ఆఫ్ బోర్డర్ లాగా కనిపిస్తుంది చూడడానికి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ ప్యాచ్ ఏదైతే మనం బోర్డర్ తీసుకున్నామో ఓకే అదే బోర్డర్ బ్లౌజ్ ఇచ్చారు. షిమ్మర్ బోర్డర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ అదే మెటీరియల్ ని మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దానికి ఏంటంటే బ్లూ కలర్ తో సింపుల్ గా ఒక చిన్న పైపింగ్ ఇచ్చారనమాట ఓన్లీ. ఈ సారీ కాస్ట్ 1900. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ కూడా ఇది డిజైనర్ సారీ. ఇంతకు ముందు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు వెల్వెట్ మెటీరియల్ చాలా వెయిట్ వచ్చేది, ఇప్పుడు వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పైన బోర్డర్ బీడ్స్ తో బోర్డర్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ బీడ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, ఇది నెట్టెడ్ టైప్ లో ఉండే ఒక చిప్స్ వర్క్ తో ఉన్న గోల్డ్ కలర్ లేస్ బోర్డర్ ఒకటి అటాచ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఓకే, ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ తీసుకున్నారు. దీంట్లో ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వకుండా టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇది షైనింగ్ ఉంటుంది మెటీరియల్. ఓకే, ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ షిమ్మర్ టైప్. ఇది వచ్చేసరికి మనకి క్రేప్ మెటీరియల్ లా ఉంటుంది. దీని మీద మనకి టోటల్ గా గోల్డ్ కలర్ తీసుకొని అక్కడక్కడ మనకి డిజైన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ తోనే మ్యాంగో బూటీస్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ మనకి కొంచెం సేమ్ బోర్డర్, షోల్డర్ లో చూసిన ఫ్రిల్ పార్ట్ లో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతాయి. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది మనకి. ఓకే, బ్లౌజ్ ఏ కలర్? కాంట్రాస్ట్ పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దీనికి వచ్చేసి మనకి బోర్డర్ సేమ్ బోర్డర్ శారీలో ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 3150. నెక్స్ట్ శారీ అండి నెట్ బ్రాసో. ఓకే, ఇది లంగావోని టైప్, జీరో నెట్ మీద బ్రాసో టైప్ ఆఫ్ డబుల్ షేడ్. పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ సిల్వర్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద మనకి రెడ్ రా సిల్క్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ బెనారస్ బోర్డర్, బ్లాక్ అండ్ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బెనారస్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ పైపింగ్, బ్లూ కలర్ మీద లేస్ బోర్డర్, మళ్ళీ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, శారీ కూడా మనకి 2 షేడ్స్ ఉంటుంది. పళ్ళు పార్ట్ చూస్తున్నాము, పైన లైట్ కలర్ కింద డార్క్ కలర్ ఉంటుంది అనమాట. పైన లైట్ ఆరెంజ్ షేడ్, కింద డార్క్ ఆరెంజ్ షేడ్, మీద మొత్తం కూడా మనకి బ్రాసో డిజైన్ ఉంటుంది. ఫ్లవర్ అండ్ మ్యాంగో డిజైన్ తో బ్రాసో డిజైన్. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే సేమ్ డబల్ షేడ్ తీసుకున్నారు. కాంబినేషన్స్ వచ్చేసరికి లైట్ పింక్ అలాగే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్. ఇది కొంచెం జూట్ మిక్స్ ఉంది కదా, నెటెడ్ మెటీరియల్ కానీ జూట్ షైనింగ్ కూడా ఉంటుంది మనకి. ఓకే, ఇది వచ్చేసి అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది, సెల్ఫ్ వీవింగ్ లోనే డిజైన్ ఉంటుంది. బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి షోల్డర్ లో చూసిన బోర్డర్ రెడ్ కలర్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా. ఇక్కడ వచ్చేసరికి కలర్స్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ అండి. దీనికి ఆరెంజ్ అనగానే మనకి ఏంటంటే జనరల్గా గ్రీన్ ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాకుండా ఆరెంజ్ షేడ్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి ఇచ్చారనమాట టోటల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డర్స్ తీసుకున్నాం కాబట్టి మనము బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి రెడ్ బోర్డర్ కాంట్రాస్ట్. ఓకే, ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2050 పడుతుంది. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. డిజైనర్ లోనే మనకి మొత్తం నెట్ లోనే ఎంబోజ్ అవుతున్నట్టు డిజైనర్ మెటీరియల్ ఉలెన్ నెట్ లాగా వస్తుంది మనకి. నెట్ మీద మొత్తం కూడా థిక్ మెటీరియల్, మరీ ట్రాన్స్పరెంట్ గా అనిపించకుండా కొంచెం మందమైన థిక్ ఉంటుంది. అది కూడా మనకి ఇక్కడంతా ఇట్లా సర్కిల్స్ లాగా డిజైన్ ఇచ్చారు కదా, థిక్ లావుగా ఇచ్చారనమాట మనకి. ఇక్కడ వచ్చేసరికి బోర్డర్స్ చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ పైపింగ్ ఒకటి, బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్, అలాగే ఇది వెల్వెట్. ఇక్కడ కూడా మనకి వెల్వెట్ యూస్ చేశారు. వెల్వెట్ పైన మనకి వైట్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో సర్కిల్ తీసుకొని లీఫ్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి కింద కూడా మనం చూసినట్లయితే సిల్వర్ కలర్ బోర్డర్ అలాగే గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సారీకి 3 సైడ్స్ కూడా మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ లో వచ్చేసరికి మనకి నెటెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ మీదే
కొంచెం మందం ఉన్న ఈ మెటీరియల్ కూడా మనకి ఉలెన్ టైప్ ఆఫ్ మెటీరియల్ వచ్చింది. దాని మీద సెల్ఫ్ కలర్ తో మనకి సర్కిల్స్ టైప్ లో క్రియేట్ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి yellow కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసరికి క్రీమ్ కలర్ జూట్ సిల్క్, ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి మెటీరియల్. ఇక్కడ వచ్చేసరికి కొంచెం షైనీ లుక్ ఉంటుంది, ప్లస్ చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్. ఇక్కడ ఉన్న మెటీరియల్ కి ఇక్కడ ఉన్న మెటీరియల్ కి మనకి చేంజ్ ఉందండి. కాకపోతే రెండు కూడా మనకి దీంట్లో రెండు మెటీరియల్స్ లో కూడా మనకి జూట్ అనేది మిక్స్ చేశారు. ఈ కింద బోర్డర్ చూసారా, మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ మిగిలిన ప్లెయిన్ ఇచ్చి మళ్ళీ పైన వచ్చేసరికి 2 sides కూడా రా సిల్క్ బ్లూ కలర్ లైన్స్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో థ్రెడ్ కొంచెం ఎంబోజ్ అవుతున్నట్టు జరీ ఒకటి థ్రెడ్ ఒకటి డిజైన్ చేశారు మనకి. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ వస్తుంది. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్. ఓకే, డాట్స్ టైప్ లో వచ్చింది. పింక్ కలర్ మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దానికి వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ అండి. మనకి సారీ త్రూ అవుట్ సారీ అంతా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. పింక్కి వెల్వెట్ మెటీరియల్ పింక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నటువంటి బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2200. నెక్స్ట్ సారీ అండి, ఇది క్రష్ టైప్ వస్తుంది, అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, క్రష్డ్ పైన బోర్డర్ చూసినట్లయితే పికాక్ గ్రీన్ కలర్, వైట్ కలర్, కాపర్ కలర్ చెమ్కి వర్క్ ఇచ్చారు ఒక బోర్డర్. ఇక్కడ రెడ్ కలర్ రా సిల్క్ పైన మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో పైన కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ ఇచ్చారు, అక్కడక్కడ మనకి చెమ్కి వర్క్ ఉంటుంది మ్యాంగోలో. ఈ కింద బోర్డర్ సేమ్ పైన చూసిన బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఈ కింద లేస్ బోర్డర్ మనకి వచ్చేసి గోల్డ్ కలర్ లేస్ కి విత్ మోతీ వర్క్, పిటాయి వర్క్ తో ఇచ్చారనమాట. ఈ లేస్ కూడా మనకి పిటాయి వర్క్ తో వచ్చింది. దాంట్లోనే మనకి పర్ల్స్ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చారు లేస్ లోనే. బోర్డర్ శారీ అంతా కూడా 3 sides కూడా మనకి ఈ మోతీ లేస్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా బాగుంటుంది అనమాట. ఈ మ్యాంగోస్ మాత్రం చాలా క్యూట్ గా ఉన్నాయండి. ప్లస్ మళ్ళీ ఎంబోస్ లుక్, అంటే మ్యాంగోని తీసుకొచ్చి పెట్టినట్టుగానే అనిపిస్తుంది. చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే షిఫాన్ క్రేప్ మెటీరియల్, అంటే మనకి బోర్డర్ లో రెడ్ కలర్ ఇచ్చారు కదా, ఈ కలర్ కాంబినేషన్ తో మనకి కుచిళ్ళ పార్ట్ డిజైన్ చేశారు. ప్లస్ మనకి లంగా ఓని అనేసరికి మనకి ఇక్కడ జాయింట్ వస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర కూడా మనకి ఒక లేస్ టైప్ లో ఏదైతే మనం మోతీతో లేస్ చూసామో సేమ్ అదే మనకి అటాచ్ చేశారనమాట అక్కడ జాయింట్ దగ్గర. శారీ వచ్చేసరికి ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇది టమోటా పింక్ షేడ్ లో ఉంటుంది. ప్రింట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తో మనకి ప్రింట్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. ఓన్లీ కుచిళ్ళ పార్ట్ లో కింద మాత్రమే మనకి డిజైన్ వచ్చేటట్లుగా ఇచ్చారు. బోర్డర్ డిఫరెంట్ బోర్డర్ వస్తుంది. అంటే ఈ 2 బోర్డర్స్ కామన్ గా మనకి కంటిన్యూ చేస్తూ మిడిల్ బోర్డర్ ని మనకి ఒక నెట్టెడ్ టైప్ లో మనకి గోల్డ్ అండ్ కాపర్ కలర్ జరీతో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి ఒక బోర్డర్ లాగా డిజైన్ ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. అంటే పళ్ళులో వచ్చినటువంటి బోర్డర్ కి అలాగే కుచిళ్ళలో వచ్చినటువంటి బోర్డర్ కి వేరియేషన్ ఏంటి అనేది. మిడిల్ లో మాత్రం డిజైన్ రాకుండా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇక్కడ నుంచి టోటల్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ ఇదే టైప్ లో కంటిన్యూ అవుతుంది. ఈ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి యాజ్ ఇట్ ఈస్ రెడ్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనం ఏదైతే మ్యాంగో బోర్డర్, లేస్ బోర్డర్, మోతీ బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చినటువంటి బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో డిజైన్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మంచి కలర్ఫుల్ కాంబినేషన్ ఉంది. క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ తో మనకి. ఈ సారీ కాస్ట్ ఎంత? 4600. నెక్స్ట్ సారీ అండి, సిల్క్ కోట. సిల్క్ కోట. దీనికి పళ్ళు అంటూ సపరేట్ గా ఏమి ఇవ్వలేదు, రన్నింగే ఇచ్చారనమాట. మనకి పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. సెల్ఫ్ ప్రింట్ మస్టర్డ్ కలర్ శారీ అనమాట. సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది మనకి. బ్యాక్గ్రౌండ్ లో మనకి మొత్తం అంతా కూడా చెక్స్ టైప్ లో వస్తుంది. కోట అంటేనే మనకి చెక్స్ టైప్ లో వస్తుంది కదా, దాని మీద మస్టర్డ్ కలర్ ఒక కోన్ టైప్ లో మనకి ప్రింట్ ఇచ్చారనమాట. సన్నగా డిజైన్ చేశారు. ఇక్కడ ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి 2 కలర్ కాంబినేషన్, 3 కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు. గ్రీన్, పింక్, రెడ్ కలర్ తో ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఇంకో ఫ్లవర్ ఓన్లీ పింక్ కలర్, ఇంకో షేప్ వచ్చేసరికి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ లో తీసుకున్నారు అనమాట. లీవ్స్ వచ్చేసరికి టోటల్ గా మనకి గ్రీన్ కలర్. లీవ్స్ లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు. ఈ లీఫ్ కి ఇక్కడ ఉండే లీఫ్ కి చాలా డిఫరెంట్. ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యాంగోస్ టైప్ ఆఫ్ లీవ్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక క్రోటన్ టైప్ ఆఫ్ లీవ్స్ వచ్చినాయి. టోటల్ గా శారీ అంతా కూడా ప్రింటెడ్ టైప్ లో ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ అనమాట. ఈ బోర్డర్ లో ప్రింట్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఈ ప్రింట్ వచ్చేసరికి మనకి కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఒక జిగ్జాగ్ లాగా ఒక సైడ్ వచ్చేసరికి స్ట్రైట్ గా మనకి ఓన్లీ వైట్ కలర్ కనిపిస్తుంది. మళ్ళీ బ్లాక్ కలర్, తర్వాత మళ్ళీ వైట్ అండ్ బ్లాక్, అట్లా మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే స్కర్ట్ బోర్డర్, ఫుల్ సారీ
ఫుల్ శారీ అంతా కూడా ఈ ప్రింట్ ఉంటుంది, డిజిటల్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, కానీ చాలా లైట్ వెయిట్, ఏదన్నా గెట్ టుగెదర్ కి అలాంటి వాటికి కూడా కట్టుకున్నట్లయితే చాలా ఆఫీస్ పర్పస్ అయితే ఇంకా బాగుంటుందండి, ఈజీగా క్యారీ చేయొచ్చు, సింపుల్ గా లైట్ వెయిట్. ఎందుకంటే ఎక్కువ టైం మనం వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ ఇచ్చారు, చాలా వాటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా వస్తాయి. ఈ శారీకి ఏంటంటే పర్టికులర్ గా సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట. మస్టర్డ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, హ్యాండ్స్ కి వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో కడీ బోర్డర్ ఇచ్చారు. మనం కావాలి అనుకున్నట్లయితే కనుక, అంటే సెల్ఫ్ వద్దు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అనుకున్నట్లయితే కనుక మనకి పింక్ కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానీ ఈ 3 కలర్స్ తో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసరికి 2000. ఓకే, 2000 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని, అది కూడా దట్టు మనకి లైట్ వెయిట్ అండ్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగశుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.